సిపిఎం పార్టీ నల్గొండ మండల కమిటీ డిమాండ్ చేస్తున్నది నల్లగొండ తహసీల్దార్ కార్యాలయాన్ని రెండుగా విభజించి రూరల్ వేరే అర్బన్ వేరే తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సుమారు 2 లక్షల జనాభా ఉన్నది నల్గొండ రూరల్ మండలం నల్గొండ టౌన్ కలిపితే. మరి ఉన్నటువంటి వాటికి విఆర్ఓ వ్యవస్థ లేదు, అందులో సిబ్బంది లేరు, అధికారులు లేరు. ఈ ప్రజలందరూ ఎంఆర్ఓ ఆఫీస్ మీద పడటం వలన వాళ్ళు పనులు చేసే పరిస్థితి లేదు. అది డెత్ సర్టిఫికేట్ కానీ లేదా బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా భూములకు సంబంధించినట్టు ఏ సమస్య వచ్చినా కూడా తహసీల్దార్ కార్యాలయం పోతే ఆ ఫ్లోటింగ్ తోటి పనులు కావడం లేదు, ఎక్కువ ఒత్తిడి అవుతున్నది. అందుకనే తప్పనిసరిగా ఈ రెండుగా విభజించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నల్గొండ నియోజకవర్గం నల్గొండ మండలానికి సంబంధించి చూసినప్పటికీ నల్గొండ టు ముషంపల్లి వయా కన్నేకల్ వరకు రోడ్డు, ఈ రోడ్డుకు సంబంధించినటువంటి మొత్తం ఒక 30 కిలోమీటర్ల రోడ్డును మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయగానే వచ్చి నల్గొండలో కొబ్బరికాయ కొట్టాడు. ఆ కొబ్బరికాయ కొట్టి నేను 4 లైన్లుగా నేను రోడ్డును చేస్తామని అన్నాడు. 4 లైన్లు ఊర్లలో ఎలా చేస్తారని చెప్పి కాదు అని 2 లైన్లకు మార్చారు. ఆ 2 లైన్ల రోడ్డు అయినా కూడా 15 నెలలైనా 4 కిలోమీటర్లు కాలేదు. మంత్రి గారిని అడుగుతున్నాం మేము సాధారణంగా, మీరు 15 నెలలైనా 4 కిలోమీటర్లు చేయలేదు, 26 కిలోమీటర్లు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయి? ఏంటి మీ చిత్తశుద్ధి అని మేము అడుగుతున్నాం. అట్లాగే నల్లగొండ నుంచి నర్సింగ్పట్లకు సంబంధించినటువంటి రోడ్డు అది మొదలుపెట్టి చాలా కాలం అవుతున్నది. ఆ కంకర పోచి వదిలేసిండ్రు, ఇంతవరకు ఆ రోడ్డును పూర్తి చేయలేదు. ఆ ప్రజలు ఆ నర్సింగ్పట్లకు పోవడానికి దారి లేక ఇట్లా రాములబండ కొండారం నుంచి తిరిగి వెళ్ళే పరిస్థితి ఉన్నది. అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ మరి ఉన్నటువంటి మంత్రి గారిని కానీ మేము అడుగుతున్నాం, మీరు ఈ రోడ్లకు సంబంధించి వెంటనే పూర్తి చేయాలని మేము అడుగుతున్నాం. అట్లాగే ఇంకా మిగతాకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. సాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా చూసినప్పుడు చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉన్నది. ఇప్పటికే కరువు కాలం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కేవలం తాగునీరు వరకే పరిమితమైంది తప్ప సాగునీరు లేదు. కాబట్టి వీటి విషయంలో కూడా మీరు పూర్తి చేయండి. మీరు ఎక్కడో తిరగడం కాదు, నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అది రోడ్ల విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, లేదా ఇంకా అనేక సమస్యలపైన మీరు ప్రయత్నం చేయడానికి మీరు స్థానికంగా ఉండి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.